హాయ్ హలో వెల్కమ్ టు సావజీ రాజు యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి. ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తమ్ముళ్ళని చూసే ఉంటారు. 3 monthsలో ఛానల్ని నేను ఎట్లా మానిటైజేషన్ చేశాను అన్నది నేను వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 years 2021లో నేను ఛానల్ స్టార్ట్ చేశాను. బట్ అప్పుడు నాకు అంత రీచ్ లేదు. నేను పోస్ట్ చేయడం కానీ వీడియోస్ చేయడం కానీ చాలా తక్కువే చేసేదాన్ని. మెయిన్ ఏంటంటే పిల్లలతో టైం కొంచెం కుదిరేది కాదు. కుదిరినప్పుడు చేసేదాన్ని, ఆపేసేదాన్ని. వ్లాగ్స్ అయితే అసలు ఏమీ చేయలేదు. బట్ తర్వాత మళ్ళీ నేను ఛానల్ స్టార్ట్ చేయాలి అని చెప్పి మళ్ళీ నేను ఈ ఇయర్ జాన్లో నేను మళ్ళీ ఛానల్ రీస్టార్ట్ చేశాను. రీస్టార్ట్ చేసినప్పుడు అప్పుడే అనుకున్నా, స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఇట్లానే చేస్తానేమో అని. బట్ లేదు, చెయ్యాలి ఈసారి అని చెప్పి నేను ఛానల్ని రీస్టార్ట్ చేశాను. జాన్ 24th నుంచి నేను అప్పటి నుంచి డైలీ రీల్స్ పోస్ట్ చేయడం, అట్లాగే వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ వీడియోస్ కూడా చేసేదాన్ని. అలా చేస్తూ ఉన్నా సరే నాకు వాచ్ అవర్స్ కానీ వ్యూస్ కానీ ఎక్కువ వచ్చేవి కాదు. ఎక్కువ మళ్ళీ ఏం చేయాలి అని చెప్పి నేను కొన్ని ఛానల్స్ ఉంటాయి కదా, వేరే వాళ్ళ ఛానల్స్కి నేను లైవ్స్కి వెళ్ళేదాన్ని. అప్పుడు వాళ్ళు చెప్పారు వాచ్ అవర్స్ రావాలంటే లైవ్స్ పెట్టాలి అని. లైవ్స్ పెట్టాలని చెప్పినప్పుడు నేను మళ్ళీ లైవ్ స్టార్ట్ చేయాలని చెప్పి మళ్ళీ ఫెబ్లో లైవ్స్ అనేవి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి గ్రోత్ అంటే ఏదన్నా స్టార్టింగ్ చేసినప్పుడు స్లోగానే ఉంటుంది కదా, స్లోగా అట్లా గ్రోత్ స్లోగానే ఉండేది. స్లోగా ఉందని చెప్పి నేను మళ్ళీ డిసప్పాయింట్ అయ్యేదాన్ని కాదు. ఉన్న దాంట్లోనే చాలు, ఎవరు రాకపోయినా ఏం కాదు అని స్టార్ట్ చేశాను. అట్లాగే లైవ్స్ చేసుకుంటూ వెళ్ళాను. మెయిన్ ఏంటంటే చాలామంది ఛానల్ స్టార్ట్ చేస్తారు, ఓన్లీ రీల్స్తో ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది అని అనుకున్నాను. బట్ రీల్స్తో మానిటైజేషన్ అవ్వాలంటే మనకి 3 monthsలో 90 daysలో మనకి 30 lakh వ్యూస్ అనేవి రావాలి షార్ట్స్లో. మనకి ఈ రోజు నుంచి బ్యాక్ 90 daysకి కౌంట్ చేస్తుంది యూట్యూబ్ అన్నది. అదంటే కొంచెం కష్టం, అందుకే వ్లాగ్స్ కూడా చేయమని చెప్తారు అందరూ. వ్లాగ్స్ ఏంటంటే మనకి లైఫ్ టైం, అది వాచ్ అవర్స్ వల్ల మనకి 1 year పాటు ఉంటుంది. 4K వాచ్ అవర్స్ మనకి 1 year పాటు ఉంటుంది. కాబట్టి వ్లాగ్స్ అనేవి మెయిన్. షార్ట్స్తో మనం మానిటైజేషన్ అవ్వాలంటే మనం వీడియోస్ చేస్తూ మానిటైజేషన్ చేసుకోవడం అనేది కొంచెం ఈజీ ప్రాసెస్ అనమాట. ఛానల్ రీస్టార్ట్ చేసి నేను వ్లాగ్స్ చేయడం, లైవ్స్ చేయడం అట్లా చేస్తూ ఛానల్ని ఇప్పటి వరకు నేను మానిటైజేషన్ చేసుకోవడానికి చేశాను. అండ్ ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేసామన్నది మనకి ఇది కాదు. మనం ఎప్పుడు స్టార్ట్ చేసినా సరే మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే 4K వాచ్ అవర్స్ 1 year లోపు అవ్వాలి. అండ్ ఇంకోటి వచ్చి షార్ట్స్ తీస్తే మనకి 30 lakh వ్యూస్ 3 monthsలోనే రావాలి. ఇది అంతేగాని మనం ఛానల్ ఎప్పుడో స్టార్ట్ చేసాం కదా అట్లా అయితే ఎలాగ, అది ఏం లేదు. మనం ఈ రోజు నుంచి బ్యాక్ 365 daysకి వాచ్ అవర్స్ కౌంట్ అవుతాయి. ఈ రోజు నుంచి బ్యాక్కి 90 daysకి షార్ట్స్ వ్యూస్ అనేవి కౌంట్ అవుతాయి అన్నమాట. ఛానల్ త్వరగా మానిటైజేషన్ చేసుకోవాలి అంటే మంచి కంటెంట్ ఉంటే యూట్యూబ్ మనకి సక్సెస్ అనేది త్వరగా ఇస్తుంది. రీయూజ్డ్ కంటెంట్ యూజ్ చేయొద్దు. అట్లాగే టైటిల్స్ కానీ డిస్క్రిప్షన్స్ కానీ వేరే వాళ్ళు కాపీ పేస్ట్ చేయడం అట్లాంటివి చేయొద్దు. ఛానల్ మనకి అప్పటికి నడుస్తుంది కానీ తర్వాత ఛానల్కి చాలా ఎఫెక్ట్ అయిపోతుంది. చాలామంది చేసేది అదే ఏంటంటే ఏం కాదులేని రీయూజ్ కంటెంట్ పెట్టేస్తారు. పెట్టిన తర్వాత మానిటైజేషన్ అప్పుడు అక్కడ మనకి అబ్జెక్ట్ చేస్తుంది రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పి. అందుకని మన ఛానల్లో మన కంటెంట్ మనం చేస్తే అది యూట్యూబ్ అన్నది మనకి సక్సెస్ అనేది ఇస్తుంది. వేరే వాళ్ళు యూజ్ చేసి చేయడం ద్వారా మనకి మళ్ళీ మానిటైజేషన్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అది చెక్ చేసుకొని. అలాగే లైవ్స్ నేను పెట్టాను. లైవ్స్లో చాలామంది లేడీస్ ఏంటంటే లైవ్స్లో బ్యాడ్ కమెంట్స్ వస్తాయి కదా అని చాలామంది లైవ్స్ చేయరు. బట్ ఏదైనా మనం సక్సెస్ చేయాలంటే చెప్తారు కదా, కుక్కలు మరుగుతాయి అయినా పట్టించుకొని. అలాగే మనం చేసినప్పుడు చాలామంది అంటుంటారు. బట్ అవన్నీ మనం వదిలిపెట్టి మన గోల్ ఏంటి, మనం ఏం చేయాలనుకుంటున్నాం అని చెప్పి మనం ముందుకు వెళ్తే డెఫినెట్లీ మనం సక్సెస్ అనేది చూస్తాము. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎవరు ఏదన్నా అన్నారని చెప్పి కానీ ఏది ఫీల్ అవ్వద్దు. మెయిన్
ఫస్ట్ మీకు చేయాల్సింది ఏంటంటే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎవ్వరికి మీరు ఇన్వైట్ చేయొద్దు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను ఛానల్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పి. ఇన్వైట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చూస్తారు కదా, చూసేబో ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా వాళ్ళు అనడం బట్టి మనం కొంచెం డిసప్పాయింట్ అవుతాం. ఎప్పుడైనా సరే ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎవ్వరికి ఇన్విటేషన్ ఇవ్వద్దు. వాళ్ళుగా తెలుసుకొని వాళ్ళు రావాలి, కానీ మనం ఎవరికి ఇన్విటేషన్ అనేది ఇవ్వద్దు అనమాట. అది మెయిన్ నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే వాళ్ళని మనం ఇన్వైట్ చేసే కంటే మనల్ని తెలుసుకొని వాళ్ళు రావడం అన్నది మనకి మంచిదన్నమాట. ఛానల్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఇవి నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను. వాచ్ అవర్స్ గురించి, అలాగే షార్ట్స్ గురించి. అండ్ షార్ట్స్కి మ్యూజిక్ పెడతారు కదా, అది కొంచెం చూసుకొని పెట్టాలి, లేదంటే మళ్ళీ మనకి కాపీరైట్ పడే ఛాన్సెస్ ఉంటుంది. కాపీరైట్ వచ్చినా సరే మనం తీయొచ్చు, కానీ కాపీ స్ట్రైక్ పడితే మాత్రం మన ఛానల్ అనేది 3 times కంటే ఎక్కువ కాపీ స్ట్రైక్ పడితే ఛానల్ అనేది రిమూవ్ చేస్తారనమాట. ఆటోమేటిక్గా యూట్యూబే రిమూవ్ చేసేస్తుంది. ఇది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఛానల్ ఎట్లా మానిటైజేషన్ చేసుకోవాలి, ఎట్లా ఛానల్ వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఇవన్నీ. ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను చెప్తాను. అండ్ అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే అనుకుంటున్నా ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇయర్లో ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ మానిటైజేషన్ అయ్యింది. 2025లో ఛానల్ చాలా వరకు చాలామందికి మానిటైజేషన్ అయ్యింది. ఇంకా చాలామంది ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే ఈ ఇయర్లో స్టార్ట్ చేయండి. మంచి మనకి ఆపర్చునిటీ ఏంటంటే యూట్యూబ్. మనము ఏంటి అన్నది మనం చెప్పుకోక, మన టాలెంట్ అనేది యూట్యూబ్ ద్వారా మనం ఇతరులకి మనం చెప్పొచ్చు మన టాలెంట్ గురించి. అండ్ రీయూజ్డ్ కంటెంట్ యూజ్ చేయొద్దు. అండ్ సాంగ్స్ కూడా మనకి యూట్యూబ్లో వచ్చేవి యాప్స్ ఉంటాయి, వైటీ మ్యూజిక్ నుంచి మనం సాంగ్స్ తీసుకొని అవి అప్లోడ్ చేయొచ్చు. కానీ బయట సాంగ్స్ అవి పడితే కాపీరైట్ అనేది మనకి కాపీరైట్ పడుతుంది. ఇవన్నీ కొంచెం చూసుకొని కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు వాచ్ అవర్స్ ఎట్లా రావాలి ఏంటి అని చెప్పి మీరు వీడియోస్ వ్లాగ్స్ చేయడం వల్ల మనకి వాచ్ అవర్స్ అనేవి యాడ్ అవుతాయి. వీడియోస్ కంటెంట్ అన్నది బాగుంటే వి డెఫినెట్ రీచ్. అలాగే ఏ టైంలో మనం వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఏ టైంలో అప్లోడ్ చేయాలి, నేనైతే ముందు ఆఫ్టర్నూన్ అప్లోడ్ చేసేదాన్ని షార్ట్స్. తర్వాత వచ్చేసి నైట్ రీచ్ ఎక్కువ ఉందని చెప్పి నేను ఆఫ్టర్ 7-7:30 తర్వాత నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ వ్యూస్ ఎట్లా వచ్చాయంటే 500, ఒక 300 అట్లా వచ్చేవి. ఇప్పుడు ఒక 1K 2K అండ్ మినిమం ఇంకా చెప్పాలంటే lakhsలో వ్యూస్ వెళ్ళినవి కూడా ఉన్నాయి. అండ్ వ్లాగ్స్ అయితే ప్రస్తుతానికి అట్లా నడుస్తున్నాయి. లైవ్స్ నేను టాపిక్స్ డిస్కషన్ చేయడం వల్ల లైవ్స్లో కొంచెం అట్రాక్ట్ అవుతున్నారు సబ్స్క్రైబర్స్ కూడా. మనం వ్యూస్ కొనుక్కుందాము, సబ్స్క్రైబర్స్ కొనుక్కుందాము అని చాలామంది అనుకున్నారు. కానీ అది సబ్స్క్రైబర్స్ కొనుక్కున్న, వాచ్ అవర్స్ కొనుక్కున్న, వ్యూస్ కొనుక్కున్న తర్వాత మనకి యూట్యూబ్ అనేది మనకి మానిటైజేషన్ టైంలో అబ్జెక్ట్ చేస్తుంది అనమాట. అవన్నీ కొంచెం చూసుకొని మన ఛానల్ని మనం ముందు తీసుకెళ్ళాలి. కానీ మనం మనీ ఇచ్చి కొనుక్కోవడం ద్వారా ముందు తీసుకెళ్దాం అనుకుంటే అది చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది, ఛానల్ మీద ఎఫెక్ట్ అవుతుంది. మనం చేయాలి అనుకున్న పని మనం చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని చేస్తే అది రీచ్ బాగుంటుంది. కానీ ఒక దగ్గర నుంచి మనకి డబ్బులు పెట్టి కొనుక్కున్న దానికి మనం కష్టపడి సాధించిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ వీడియో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను మీ డౌట్స్ని నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ. దిస్ ద వీడియో. థ్యాంక్ యూ. బాయ్.